ఫ్రెండ్స్ అందరూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అందరి పైన ఉండాలని శ్రీనివాసుని వేడుకుంటున్నాం. ఇక నాది 7వ వారం పూజా విధానం ఇలా అయిపోయింది. నేను స్వామివారివి 7 మెట్ల స్టెప్ 8 మెట్ల స్టెప్ అది తెప్పించుకున్నాను. స్వామివారి విగ్రహాన్ని తెప్పించుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తెప్పించుకున్నాను. అలా ఇలా చేసుకున్నాను పూజ. నేను చూడండి, మా పూజ మాత్రం ఇలా అయ్యింది. కాకపోతే నేను ఫుల్ వీడియో తీసి పూజ ప్రసాదాలు చేసడానికి నేను ఫుల్ వీడియో ఇద్దామంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, అందు గురించి తీయలేకపోయినా. నేను మళ్ళీ చేసినప్పుడు చేస్తాను. ఫుల్ వీడియో తీయాలంటే సపోర్ట్ ఉంటుంది కదా తీసేది. నాకు సపోర్ట్ లేదు. మా చెల్లె తర్వాత పూజ అయ్యే ముందు వచ్చింది, తనకు తీయనీకి రాదు వీడియో. అందుకే పూజ అయిపోయాక నేను నా పూజ ఎలా చేసుకున్నాను అనేది ఇలా పెట్టాను. ప్రసాదాలు ఇలా పెట్టాను చూడండి. మాకు లైక్ చేయండి అండి. అస్సలు ఒక లైక్ కూడా చేయట్లేదు. ఒక్కరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ అండి, మమ్మల్ని ఆదరించండి. ఒక్కసారి మమ్మల్ని ఆదరించి చూడండి. నేను కొంచెం బట్టలు టిచ్చింగ్ చేస్తున్నా, బ్లౌజులు టిచ్చింగ్ చేస్తున్నా. అందుకే వీలైతలేదు నాకు వీడియోలు తీయడానికి. ఇప్పటి నుండి మళ్ళీ నేను వీడియోలు తీస్తాను. నాకు తెలిసినంత వరకు చేస్తాను నేను. సరే అండి, మా ఛానల్ చోటు బ్లాగ్స్ అండి, రావి చోటు బ్లాగ్స్. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మా పూజ మాత్రం ఎలా ఉందో కామెంట్ రూమ్లో పెట్టండి. ఇక మా పూజ ఇట్లయితే వేసుకున్నాను నేను. ఇక మా చెల్లెలు ఫోటోలు తీసుకుంటుంది చూడండి. చాలా బాగా వచ్చింది పూజ. మాకు స్వామివారు మా ఇంట్లో కొలువై ఉన్నాడా అనుకున్నాను నేను. అంత బాగా వచ్చింది. స్వామివారి వేడుకొండల వాడు గోవిందుడు చూడండి. ఇలా చేసుకున్నాను. నేను ఇప్పటి నుండో అనుకున్నాను, ఇలా తెచ్చుకొని ఇలా దీపారాధన స్వామివారిని ఇలా పెట్టుకోవాలని చాలా కోరిక ఉండే నాకు. అందుకు ఇన్ని రోజులకు నాకు కోరిక అనేది నెరవేరింది. స్వామివారికి బట్టలు పెట్టిన చూడండి. అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. ఈ శంఖ చక్రాల దీపాలు అయితే నేను ఇంతకుముందే తీసుకున్నాను. ఇగో ఇలా పిండి దీపాలు. హాయ్ అండి, బాయ్ అండి అందరికీ.